సతీష్ కుమారు, మరి నీ గేమ్ ప్లాన్ ఏంటిది? గేమ్ ప్లాన్ గురించి తర్వాత గాని నాదో చిన్న మాట. సరే, ఏందో చెప్పు. ఐపీఎల్ లా మొత్తం 10 టీంలుంటే అందులో మన టీం తప్ప మిగతా 9 టీంలకు ఇండియా వాళ్ళే కెప్టెన్ ఉన్నారు. మన టీం కి కూడా ఇండియా ప్లేయరే కెప్టెన్ అయితే బాగుండు. అట్లని నన్ను ఏదో కెప్టెన్ గా పెట్టమని నేను అడుగుతలేను గాని. అడగాకనే అడుగుతున్నావు కదా. అసలు నిన్ను ఐపీఎల్ లా వెలుగులకు తీసుకొచ్చిందే నేను. నన్నే చీకట్లకు నూకుదామని చూస్తున్నావా? ఏ గట్లని కాదన్నా, పాపం కావ్య మేడం ను చూస్తే బాధ అనిపిస్తాంది. కప్పు కొట్టి మేడంకు గిఫ్ట్ ఇద్దాం అనిపిస్తాంది. అవునా, సరే. కావ్య మేడం సీరియల్స్ చూసిన కాడికి చాలు గాని ఈసారి ఐపీఎల్ లా ఎస్ఆర్హెచ్ కు కప్పు కావాలి, గంతేనా? కావాల్సింది కప్పు కాదు, ఎంటర్టైన్మెంట్. టన్నులు టన్నులు కావాలి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఖుషి కోసం అవతల టీముల రక్తం దాగాలి. దట్స్ ఇట్. చూసినావు కదా, మేడంకు కావాల్సింది కప్పు కాదు, ఎంటర్టైన్మెంట్. నాకు ఖచ్చితంగా కప్పే కావాలని అడిగితే ఈ పాటికి ఎప్పుడో చేతిలో పెడదు. అబ్బా, అడగంగానే కప్పు కొట్టి చేతిలో పెట్టే అంత దమ్మున్నదా నీకాడ? అమ్మ అడిగిందని ఏకంగా వరల్డ్ కప్పే తెచ్చిచ్చిన. అమ్మాయి కోసం ఐపీఎల్ కప్పు తేలేనా?